సివిల్ వివాదంలో సిపిఐ నేత అయిన ఓ గిరిజన మహిళను పోలీసులు అక్రమంగా నిర్బంధించడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్ ముందు గిరిజన సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. సిపిఐ నేత సక్రీభాయ్ను ఉదయం 8 గంటలకు బాధితుల తరపున సైదాబాద్ పిఎస్ కు మాట్లాడేందుకు వచ్చారు. ఆమెను చూసిన సెక్టార్ ఎస్ఐ సాయి కృష్ణ దుర్భాషలాడుతూ ఫోన్ లాక్కొని పిఎస్ లో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం వరకు పిఎస్ లో బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. దీంతో విషయం తెలుసుకున్న సేవాలాల్ బంజారా సంఘం నేతలు పిఎస్ ముందు బైఠాయించారు. అక్రమంగా నిర్బంధించిన ఎస్ఐ సాయి కృష్ణను సస్పెండ్ చేసే వరకు ధర్నా విరమించుకోవని కూర్చున్నారు. ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఉన్న ఎస్ఐ సాయి కృష్ణ సార్ని సస్పెండ్ చేయాలి వెంటనే ముందుగాల. ఎందుకంటే అక్కడ ఉన్న సింగరేణి కాలనీ గిరిజన అమాయకులు అందరూ వారి అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వారి ప్రైవేట్ పంచాయతీలు, భార్యాభర్తలు కొట్లాడుకున్న పంచాయతీలు, ల్యాండ్ పంచాయతీలు, డబ్బుల పంచాయతీలు సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ అబ్బాయికి సపోర్ట్ గా ఒక ప్రైవేట్ అబ్బాయి ఈ ఎస్ఐ సార్కి ఒక ప్రైవేట్ అబ్బాయి రామ్ అనే అబ్బాయి ఆయన ఫోను ఎస్ఐ సాయి కృష్ణ సార్ ఫోన్ డేటా తీస్తే అన్ని ఎవిడెన్స్ వస్తుంది. ఇక్కడ పొద్దున ఒక సివిల్ సెటిల్మెంట్ అవుతుంటే సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవద్దు సార్, ఇది కరెక్ట్ కాదని అడ్డుపడితే ఒక మహిళా లీడర్, సిపిఐ పార్టీ లీడరు, సేవాలాల్ బంజారా సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె వచ్చి వారి అక్రమాలకు అడ్డుపడితే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టి పొద్దు నుంచి ఇప్పటివరకు కూర్చోబెట్టి వారి ఫోన్ని బలవంతంగా లాక్కున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? సిపి సార్ న్యాయం చేయాలి. సిపి సార్ మాకు న్యాయం చేయాలి. ఎస్ఐ సాయి కృష్ణని సస్పెండ్ చేయాలి. డీసీపీ సార్ వెంటనే రావాలి. జై సేవాలాల్. సిపిఐ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కౌన్సిల్ నంబరు అట్లనే సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర నాయకురాలని గత 3 రోజులకెళ్ళి లావాదేవీ శివలాల్ అనేది మా అల్లుడు అన్న కొడుకు ఒక మైకల్ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి, 1,50,000 రూపాయలు ఇవ్వాలి. మైకల్ కొడుకు పేరు మీద పేపర్ రాపించి ఉన్నాడు. ఆ మైకల్ జైలుకు పోయినప్పుడు కొడుకు పేరు రాపిస్తే పైసలు ఇవ్వని గత 4 రోజులకి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే బాబు మీ నాయనని వీళ్ళు పైసలు ఇచ్చేస్తాను, నేను ఇగో పైసలు నా దగ్గర ఉంది, నేను పైసలు ఏమి ఇవ్వాలంటలేను, కానీ మీ నాయన ఇచ్చిండు, మీ నాయన సిగ్నేచర్ ఉంది అదే అయితే చెప్పడానికి అని చెప్పి 3 రోజుల తర్వాత రమ్మంటే ఈ రోజు వచ్చినాం. వచ్చేటప్పటికి ఆ పిల్లగాడి మీద కేసు పెడతా అంటే సార్ ఆయన పైసలు పెట్టుకొని ఉన్నాడు కదా, ఏ విధంగా కేసు పెడతావు అని చెప్తే అసలు నువ్వు ఎవరు చేయాలన్నాడు. సార్ ఎవరైనా ఎందుకు మాట్లాడుతారు, మంచిగా మాట్లాడండి అని చెప్పేసి ఏ గీయని ఎందుకు మాట్లాడరంటే నువ్వు ఏం చేస్తావు ఏంటంటే సార్ ఇది సివిల్ మ్యాటర్, మీకు సంబంధం లేని విషయము, ఆ బాబు పైసలు ఇయ్యాలని చెప్తే కేసు పెట్టండి, నేను సహకరిస్తా, కానీ ఆయన పైసలు తెచ్చిండు, నీ ముందర ఒక టేబుల్ మీద పెట్టేస్తా, ఆ బాబుని ఎవరికి పైసలు రావాలి అది తీసుకోమని. అసలు నీకేం సంబంధమే, నువ్వు ఎవరితివే, ఎందుకు మాట్లాడదా, ఇట్లా డిపార్ట్మెంట్లో మాట్లాడద్దండి సార్ మంచిగా. ఈ రోజు నీకు ఎట్టు పరిచయం రిమాండ్కి పంపిస్తా, నీకు పంపిపోతావు, ఎవరు వచ్చి ఏం పీక్కుంటారు కానీ ఇట్లా ఎంటికలు వీకి లోపలేసి దీన్ని గుంజాలి, ఇట్లా చేయబట్టి గుంజి రూమ్లో కూర్చోబెట్టండి. సార్ నేను సిఐ సార్ తోటి మాట్లాడాలి, సిఐ సార్ తోటి కలవాలి అని చెప్పేస్తే ఫోన్ గుంజుకొని తన లాకర్లో పెట్టుకొని ఒక ఖైదీలాగా ఎవరైనా మాట్లాడాలి, ఫోన్ చేయాలంటే కూడా నువ్వు ఫోన్ చేయడానికి వీల్లేవు, నువ్వు బయట ఎట్లా ఉంటావో చూస్తా, ఈమె డేటా మొత్తం తీయని అంటే మేము ఏం నేరం చేశాం, ఏం హత్య అంటే అన్యాయంగా అడగడానికి ఇది తప్ప, ఇది లావాదేవీది, ఈ సివిల్ మ్యాటర్, లావాదేవీ అమ్మంలో మీకు అవసరం లేదు సారు, ఎందుకు ఏమనంటే కూర్చోబెట్టి మాట్లాడండి, తప్పంటే పెట్టండి కేసు. ఇది ఈయన పైసలు ఇయ్యను ఎగగొడుతున్నా అంటే పెట్టమని చెప్తే నువ్వు ఎవరిది, నా సొంత అన్న కొడుకు అంటే దేశంలో మొత్తం నీ అన్నలో ఉన్నారా దేశంలో? మా డిమాండ్ ఎస్ఐ సాయి కృష్ణని సస్పెండ్ వెంటనే చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయక గిరిజనులు మాత్రమే. లోపల కూర్చోవాలా, లోపల కూర్చోవాలా, అమాయక గిరిజనులు లోపల కూర్చోవాలా, వారిని వెంటనే లోపల కూర్చోవాలి.